వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ఒక ఫ్లవర్స్ తయారు చేసుకుంటున్నాం మనం. వీటిని మనం ప్లేట్ గార్నిష్లో కానీ లేకపోతే సలాడ్ మధ్యలో డెకరేటివ్గా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే వీటికి పెద్ద పెద్ద కబాబ్ స్టిక్స్ పెట్టేసి మనం బాస్కెట్ అంటే ఫ్లవర్ బాస్కెట్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఒక బొకే షేప్లో తయారు చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డెప్త్గా వచ్చేట్టు దీన్ని మనం ఫస్ట్ ఇక్కడ నైఫ్ లోపల తీసేసుకొని జాగ్రత్తగా మధ్యలోది వెళ్ళిపోతుంది. అలాగే ఆ పెటల్ కిందది కూడా కొంచెం ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో మనం కట్ చేసింది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ మధ్యలోది తీసేసేయాలి. సో పెద్ద సైజ్ కీరా తీసుకుంటే కొంచెం మనకు ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుంది, రైట్. వాటర్లో వేస్తే ఇవన్నీ కూడా ఇలా బయట సైడ్కి విచ్చుకుంటాయి. బేస్ ఓకే. నెక్స్ట్ క్యారెట్లో సో ఇక్కడ ఎడ్జ్ నుంచి మనం ఫ్లవర్ తీస్తున్నాం ఇలా. ఇలా వస్తుంది ఫ్లవర్ మనకి. సో దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టేసుకుంటాం, రైట్. సో కొంచెం మల్టీ కలర్లో వస్తుంది. నెక్స్ట్ చెర్రీ టమాటో, జస్ట్ అక్కడ ఏంటంటే మనకు స్కిన్ డీప్, అలాగే ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా అంటే ఇలా బెండ్ చేసేట్టుగా రావాలి. ఓకే. సో వీటిని మనం ఒక టూత్ పిక్ పెట్టేసుకున్నాం. సో దట్ ఏంటంటే మనం అక్కడక్కడ ప్లేస్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా కింద పడిపోకుండా ఉంటుంది. ఓకే. క్యారెట్ మధ్య నుంచి కొంచెం ఇలా ఆ టూత్ పిక్ అనేది కనబడాలి. కింద కూడా కొంచెం అలా బేస్ వదిలేస్తే కీరాలో అక్కడ అది ఫిక్స్గా కూర్చుంటుంది. దీని మధ్యలో మనం చెర్రీ టమాటో పెట్టేస్తాం. స్లైసెస్ కట్ చేసేసి సో ఇది ఏంటంటే మనం ఏదన్నా ఒక సింగిల్ డిష్ మనం సర్వ్ చేసేటప్పుడు ఒక కార్నర్లో పెట్టేసేయచ్చు.
లేదా ఎక్కువ పీసులు మనం ఒక ట్రేలో పెట్టించేసేప్పుడు ఇది మధ్యలో పెట్టేసి రౌండ్గా ఆ స్నాక్స్ లాంటివి పెట్టేయచ్చు. సలాడ్స్లో కూడా ఉంటే సెంటర్లో పెట్టడానికి ఇది డిజైన్ బాగుంటుంది. ఇలా దాని డిజైన్ ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే అడిషనల్గా డిఫరెంట్ స్లైస్లు మనం ఇలా కట్ చేసేసుకొని పెంచేసుకోవచ్చు. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇది కొంచెం వాటర్లో వేస్తే అది ఇంకొంచెం బాగా విచ్చుకుంటుంది, మనకు ఫ్లవర్ అనేది ఒక స్టార్ షేప్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు లుక్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది. సో అది కొంచెం ఫాస్ట్గా రావాలి రిజల్ట్ అనుకుంటే మనం ఆ వాటర్ని కొద్దిగా చిల్డ్గా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే లేదా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసిన దాంట్లో ఆ చల్లదనం వల్ల తొందరగా స్టిఫ్నెస్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. రైట్, ఓకే. సో కీరా క్యారెట్ అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ఫ్లవర్ ప్లేట్ గార్నిష్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి.